హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత్ ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్, నేను ఈరోజు వీడియోలో అయితే మీకు మామూలుగా కంప్యూటర్ వర్క్ బ్లౌజెస్ ఉంటాయి కదా, ఆ బ్లౌజెస్ ఎలా స్టిచ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ అయితే హ్యాండ్స్ కుడుతున్నాను. ఇలాంటి బ్లౌజెస్ అంతా కూడా మనం ఎప్పుడైనా లైనింగ్ అనేది తిప్పేస్తాం కదా. సో ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు ఆ స్టిచ్ అనేది డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. అలా డబుల్ స్టిచ్ వేసామంటే ఊడిపోకుండా ఉంటుంది. మళ్ళీ తిరిగి పైన కుట్టు వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ లైనింగ్ చుట్టూ అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇక్కడ లోపల వైపు వేసాను కానీ పైన అయితే వేయలేదు. సో మనకు కాస్త హెమ్మింగ్ చేసిన అంటే హెమ్మింగ్ చెయ్యము కానీ చేసినట్లు అనిపిస్తుంది. సో ఇలా నచ్చితే ఇలా వేసుకోండి, లేదు పైన స్టిచ్ వేసుకుంటాము అనుకుంటే వేసేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే లోపల లైనింగ్ అటాచ్ చేసేటప్పుడు డబుల్ స్టిచ్ వేసామంటే ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది, కొంచెం కుట్టు అనేది ఊడిపోకుండా ఉంటుంది ఫ్రెండ్స్. అందుకని చెప్తున్నాను. నేను మెయిన్గా అయితే నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలన్నట్టు ఈ వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ 2 హ్యాండ్స్ కూడా కుట్టేశాను చూడండి. ఇప్పుడైతే నెక్ అయితే నేను ఆల్రెడీ కట్ చేశాను. ఆ నెక్ అంతా చుట్టూ కూడా నేను అటాచ్ చేస్తున్నాను. ఒరిజినల్ వైపు లైనింగ్ అనేది పెట్టి ఇక్కడ స్టిచ్ వేస్తున్నాను చూడండి. ఇది కూడా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలి చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను మళ్ళీ ఇది కూడా మాకు తెలీదా, మీరేమైనా ఎక్స్పర్ట్ అది ఇది అంటారేమో. నేనేం ఎక్స్పర్ట్ కాదు, నాకు తెలిసింది నేను వీడియో చేసి చూపిస్తున్నాను. సో కొంతమంది బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి రెడీగా ఉంటారు. సో వాళ్ళకి నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్ నేను. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకుంటున్నాను. సో మళ్ళీ ఇంకో స్టిచ్ వేసుకోవాలి, దానిపైనే ఇంకో స్టిచ్ వేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటివి త్వరగా ఊడిపోతాయి ఫ్రెండ్స్. మనం ఎంత మంచిగా కుట్టినా కూడా అవి తొందరగా ఊడిపోతాయి. సో అందుకని డబుల్ స్టిచ్ వేసామంటే కొంచెం నీట్గా ఉంటుంది, కొంచెం లైఫ్ వస్తుంది అని చెప్పి ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేశాను నేను. ఇప్పుడైతే అక్కడక్కడ ఖర్చులు పెట్టుకోవాలి ఫ్రెండ్స్, చిన్నగా కత్తెరతో కట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే లైనింగ్ అనేది తిప్పేసుకొని లైనింగ్ పైన కూడా ఒక కుట్టు అనేది వేసుకోవాలి చూడండి. ఇక్కడ లోపల ఉన్న ఎక్స్ట్రా క్లాత్ లైట్గా ఉంటుంది కదా, ఆ ఎక్స్ట్రా క్లాత్ అనేది లైనింగ్ వైపుకి రావాలి. సో సర్దుకుంటూ స్టిచ్ అనేది ఇక్కడ వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి. ఇప్పుడు నేను పై వైపు కూడా వేస్తున్నాను. సో ఈ పై వైపు అనేది మనం వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు, ఎందుకంటే లైనింగ్ వైపు వేసాం కాబట్టి. కాకపోతే చుట్టూ మనము అంతా అటాచ్ చేస్తాం కదా లైనింగ్, అలాగే ఒరిజినల్ క్లాత్, అక్కడ అనేది ఎక్కడ లూజ్ లేకుండా లైనింగ్ అనేది మంచిగా స్టిచ్ అనేది వేసుకోవాలి, లేకపోతే ఇక్కడ నెక్ దగ్గర అనేది బయటకు వస్తుంది. సో ఇబ్బందులు లేకుండా పైన స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. నేనైతే వర్క్ బ్లౌజెస్ ఇలాగే కుడతాను ఫ్రెండ్స్ ఎప్పుడైనా. ఈ బ్లౌజ్ అయితే నాదే, నేను వేరే తెలిసిన ఆమె దగ్గర ఈ వర్క్ అనేది వేయించాను. 500 తీసుకుంది దీనికి వచ్చేసి. సో వర్క్ అయితే బాగానే అనిపించింది నాకు. ఇంకా ఎలాగో కుట్టుకుంటున్నాను కదా, ఒకసారి వీడియో తీస్తే బాగుంటుంది కదా అన్నట్టు నేను వీడియో తీస్తున్నాను. అలాగే నేను మగ్గం వర్క్ బ్లౌజెస్ మీషోలో తీసుకున్నాను. సో అవి కూడా స్టిచ్ చేశాను. క్లాత్ క్వాలిటీ కానీ వర్క్ కానీ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి మీషోలో మగ్గం వర్క్ బ్లౌజ్ కావాలనుకుంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే నేను మగ్గం వర్క్ బ్లౌజ్ గురించి ఒక వీడియో కూడా చేశాను మీషోలో తీసుకున్నవి. సో ఎవరికైనా కావాలనుకుంటే నా ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మీకు వెనక బ్యాక్గ్రౌండ్ చాలా అల్లరిగా వినిపిస్తుంది కదా, పిల్లల అరుపులు. సో అవి మా అక్క కూతురు, నా బాబు ఇద్దరు కలిసి అల్లరి చేస్తున్నారు. సో దయచేసి అది ఇగ్నోర్ చేయండి. ఎంత కంట్రోల్ చేసినా వీళ్ళు కంట్రోల్ అవ్వట్లేదు. సో అందుకే అలాగే నేను వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. సో ఫైనల్గా అయితే ఇక్కడ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో ఎలా ఉందో నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకో విషయం ఫ్రెండ్స్ ఏంటంటే, ఈ వర్క్ అనేది వాళ్ళు మన నెక్ కంటే ఎక్స్ట్రానే వేస్తుంటారు. సో ఒకసారి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు కాస్త చూసుకోండి, ఎందుకంటే మనం ఎక్కువ వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం పెట్టి స్టిచ్ అనేది వేసామంటే లూజ్ అయిపోతుంది. సో దయచేసి చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.